చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చక్రం తిప్పిన మీ అన్న రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు చెప్పండి? అనంతపూర్లోనే ఉన్నారు ఇప్పుడు. ఉన్నారు అనంతపురంలోనే. ఫోన్ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారా? ఆయనకు టచ్ లో ఉండే వాళ్ళతో అందుబాటులో ఉంటారు. ఇప్పుడు కార్యకర్తలకు పోయి దినం వాళ్ళ ఇండ్ల కాడ కూర్చొని ఇదిగా రాండి అని పిలిచారు. వాళ్ళకి ఏదైనా వినండి గ్రామాలలో ఉండే కార్యకర్తలు కేసులు వాళ్ళకి ఏదైనా ఏం చేస్తున్నారు? వాళ్ళకి మేము ఫస్ట్ రెస్పాండ్ అయింది జిల్లాలో. నేను ఇద్దరు లాయర్లను పెట్టేసి వాళ్ళు చూసుకుంటారు. ఫస్ట్ జిల్లాలో దాడులు జరుగుతానే కౌంటింగ్ రోజు జరిగిన దాడులు దాదాపు 26 దాడులు జరిగితే నెక్స్ట్ డేనే పోయి డిఐజీని కలిసినాము, డిఐజీ గారిని, ఎస్పీ గారిని కలిసినాము. వెంటనే రెస్పాండ్ అయినాము. దానిని పూర్తి స్థాయిలో దాడుల్ని ఎదుర్కోగలిగాము. లోకాయుక్తులకి కేసులు వేసినాము, హైకోర్టులకి కేసులు వేసినాము, ఎస్పీ గారితోనూ మాట్లాడినాము, అందరు అధికారులతోనూ మాట్లాడుతున్నాము, అందరికీ అండగా ఉన్నాము. దాంట్లో ఎక్కడ కూడా రాజీ ఏం పడడం లేదు. రాజీ పడద్దండి. నాకు ఒకటి అనుమానము, మీ నాయకుడు ఒకటి చెప్పినట్టు మాట తప్పం మడమ తిప్పం అంటుంటారు మీ నాయకుడు ఎప్పుడు కూడా. అది నాయకుడేనా? మీరు కూడా అట్లా మాట తప్పడం మడమ తిప్పడం ఏముండదు దేని విషయంలో? ఏ విషయమైనా కానీ నేనేం చెప్పినా, నేను మాట చెప్పిండే దానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మాట చెప్పినారో అమలు చేసినారో, చంద్రబాబు నాయుడు గాని, పరిటాల సునీత గాని ఏమైతే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారో వాళ్ళు అమలు చేసినప్పుడు ఆ రోజు మేము చెప్పిన మాట కట్టుబడతామని చెప్పాం. ఇంకొక మాట మీరు కట్టుబడి ఉన్నారా? ఏది? స్ట్రైట్ గా అడుగుతాను, స్ట్రైట్ గా మాట తప్పరు కాబట్టి చెప్తున్నా. పోపా చూసుకున్నాం గానీ ఆ అమ్మ గెలిస్తే మీసం తీసుకుంటా రికార్డ్ అవుతుంది, రికార్డ్ చేసుకో అన్నారు. ఎక్కడ ఇందాక చెప్పింది అదే కదా. వినండి, ఇందాక చెప్పింది అదే కదా. ఇప్పుడు కేజీ బంగారు ఇస్తామని ఓట్లు వేయించుకొని ఎవరైనా కానీ అధికారంలోకి రావచ్చు. వచ్చినాక చెప్పినట్టు చేస్తే వాడు మొగోడు. ఈ రోజు నేను అదే చెప్తున్నా, 6 నెలలలో వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే నేను మీసాలు తీసేసి కాన్స్టిట్యున్సీకి వస్తానని చెప్తున్నా. మళ్ళీ ఇది సునీతమ్మ గెలిస్తే వాళ్ళు గెలిస్తే సునీతమ్మని కూడా వాళ్ళు గెలిస్తే ధర్మవరంలో టికెట్ రాకపోతే శ్రీరామ్ రాజకీయ సన్యాసం చేస్తాడు. చేసినాడా? పేరూరు డ్యామ్ కు ప్రకాష్ రెడ్డి నీళ్లు తీసుకుని వస్తే 10 కోట్లు బిచ్చం ఎత్తుకొని ఇస్తానని పరిటాల సునీత ఇచ్చిందే. వాళ్ళని చేయమనండి, మేము కూడా చేస్తాము. ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరిస్తే నేను ఇచ్చిన హామీ కట్టుబడి మీసాలు తీసుకొని వస్తా. రెండోది, ఈ రోజుకి పరిటాల సునీత ఈ రోజుకి పేరూరు డ్యామ్ కి నీళ్ళు ఇస్తామని ఒక మాట చెప్పడం లేదు. మేము ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టినామో వాటిని ఏమీ కూడా ఆమె అమలు చేసే ఉద్దేశంలో కానీ ఆలోచనలో కానీ లేదు. 3 రిజర్వాయర్లకు మీరు శిలాఫలకాలు వేశారు కదా మీరు. అవును, మేము ఫెయిల్ అయినాం కాబట్టి మాకు ప్రజలు ఓట్లేదు. రిజర్వాయర్లకు నిధులు తేలేకపోయినాం, ఫెయిల్ అయినాం కాబట్టి మాకు ప్రజలు ఓట్లేదు. పేరూరు డ్యామ్ కు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉందా లేదా? పిఏబిఆర్ కుడికాలో నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? మొన్ననే ఐఏబి మీటింగ్ కూడా జరిగింది. దీనికి ఎక్కడ కూడా దానిలో పిఏబిఆర్ కుడికాలది కానీ పేరూరు డ్యామ్ది కానీ ఊసేలేదు. మరి అదే విధంగా జలజీవన్ మిషన్ లో పిఏబిఆర్ డ్యామ్ నుంచి ఆత్మకూరు, అనంతపూర్ రూరల్ మండలాలకి, రామగిరి, కనగానపల్లి మండలాలకు సంబంధించి 100 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఇచ్చినాం. దాదాపు 50 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేసినాం. సో మిగిలిన పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని మాట్లాడుతుంది. కానీ వాళ్ళకి డబ్బులు ఇప్పించి పనులు చేయించాలనే ప్రయత్నం ఆమె ఏమన్నా చేస్తుందా? ఇప్పుడు కనీసం మంత్రి పదవి లేదు. మంత్రి పదవి లేదు, కనీసం మంచినీళ్ళకు పోయి డబ్బులన్నీ అడగాలనేది ఉండాలి కదా ఆమె కన్నా. నాకు మంత్రి పదవి లేదు సార్, కనీసం నియోజకవర్గం అభివృద్ధి కన్నా మాకు డబ్బులు ఏంటని అడగాలి కదా. మరి ఇది కాకుండా వేరే ఏజెండా ఏమన్నా పెట్టుకొని ఉన్నారు, అది కూడా ఆలోచన. 5 ఏళ్ల పాలనలో మీ సొంత గ్రామానికి మీరు రోడ్డు మా ఊరు మా తోపుదుర్తి దగ్గర రంగంపేట వరకు రోడ్డు వేసుకున్నాం, ఇబ్బంది ఏంలే. ఈ రోజు ఇళ్ల నిర్మాణాన్ని ఆమె పట్టించుకోవడంలే. ఇళ్ల నిర్మాణాన్ని కేవలం ప్రకాష్ రెడ్డి మీద బురద చల్లడానికి మాత్రమే ఉపయోగిస్తుంది ఆమె. గాని పేపర్ గాని ఛానల్ కానీ ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగింది. 320 కోట్ల రూపాయల పనులు రాక్రేట్ సంస్థ చేస్తే 320 కోట్ల రూపాయల అవినీతి అంటారా? ఒక కాంట్రాక్టర్ 100 రూపాయలు పని చేస్తే వానికి 10 రూపాయలు లాభం రావచ్చు, లేదా 5 రూపాయలు లాభం రావచ్చు. మరి టిడ్కో ఇళ్ల నిర్మాణానికి మీరు 2000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి పనులు చేసినప్పుడు మీకు ఎంత లాభం వచ్చింటుంది? ఈరోజు 660 రూపాయలు స్క్వేర్ ఫీట్కి పనులు చేస్తున్నప్పుడు రాక్రేట్కి ఎంత లాభం వస్తుంది? అంటే 3 రెట్ల అధిక ధరతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేశారు. ఈరోజు రాక్రేట్ సంస్థ కానీ ఆప్షన్ 3 కాంట్రాక్టర్లు చేస్తున్న రేట్ ధర కంటే 3 రెట్ల అధిక ధరకు టిడ్కోయిల నిర్మాణం చేపట్టారు. ఎంత అవినీతి జరిగిండాలి? అదేవిధంగా అమరావతిలో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్కి 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఇచ్చారు. ఎంత అవినీతి జరిగిండాలి? అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు ప్రభుత్వం 14-19 మధ్య చేశారు. ఇప్పుడు 24-29లో కూడా దోపిడీ చేస్తారు తప్ప వాళ్ళ సంపద సృష్టించుకునే కార్యక్రమం
అది లిక్కర్ ఈరోజు లాస్ట్ డేట్ బహుశా అప్లికేషన్స్కి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20,000 నుంచి 30,000 అప్లికేషన్స్ వస్తాయనుకున్నారు. 10,000 అప్లికేషన్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే షాపుకు 2-3 మించి టెండర్లు వేసే పరిస్థితి లేదు. అంటే వాళ్ళ 23,000 పైచీలకు అప్లికేషన్లు వచ్చాయంటండి. వినండి, ఎక్కడ చూసినా సిండికేట్లు చేసుకోవాలని, అనంతపురంలో కూడా సిండికేట్లు చేయాలనేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు రాప్తాడు కాన్స్టిట్యున్సీలో కూడా సిండికేట్లు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు ఎంఆర్పి ధర కంటే 30%, 40% ధరలు అధికంగా పెట్టి 100 రూపాయల కోట వినండి, 100% పెంచి అమ్మింది మీరు. 100 రూపాయల కోట 200 అమ్మారు. మేమేమైనా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ప్రజలకు పెట్టినాము. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏమో దాన్ని తగ్గించి అమ్ముతాడా? ఏమి దాని మీద మీరు శంకులో పోసి అమ్మారు, వాళ్ళు గాజుబాటలో పోసి అమ్ముతారు. ఎంఆర్పి ధర మీద దాదాపు 30% అధికంగా ధరలకు అమ్ముకోవాలా, దాంట్లో ఎమ్మెల్యేలకు 10% ఇవ్వాలా, మిగిలిన 20%లో పంచుకోవాలనేది స్టేట్ వైడ్ ఒక పాలసీ తీసుకున్నారు. అంటే రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు జేబులు నింపేదానికి లిక్కర్ పాలసీ చేసినారు. శాండ్ పాలసీ కూడా ఇంచుమించు అదే పద్ధతిలోనే ఈరోజు జరుగుతూ ఉంది. ఏ విధానం వల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు సంపద సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం కూడా వాళ్ళ జేబుల్లోకి డబ్బులు ఎట్లా పోవాలా? 15,000 కోట్లు తెచ్చినాము కేంద్రం నుంచి, రికమెండ్ చేయించుకొని వరల్డ్ బ్యాంక్ నుంచి అండి. అది మునిగిపోతే అది మొర్రో అని వరల్డ్ బ్యాంక్ చెప్పినా కూడా ఒత్తిళ్లు పెట్టి తెచ్చుకున్నారు. మరి మునిగిపోయే చాట మీ సంపద సృష్టించుకునే దానికోసమే ప్రజాధనం 13 జిల్లాల వాళ్ళు డబ్బులు కట్టాలి, దానికి అప్పు కట్టాలి. దాన్ని అక్కడ పెట్టుబడి పెడతాన్నారు తప్ప ఎక్కడా కూడా రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్న ప్రాంతాల్లో ఇన్వెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.